సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక విచారణ నిర్వహించింది. సీజేఐపై వచ్చిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవన్న ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు సంయమనంతో వ్యవహరించాలని మీడియా సంస్థలకు ధర్మాసనం సూచించింది. ఆరోపణల్ని ఊహించలేదన్న జస్టిస్ రంజన్ గొగోయ్ న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జరుగుతున్న ముప్పుగా అభివర్ణించారు. ఆరోపణల్ని ఖండించి మరింత దిగజారలేనన్నారు. 20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా నిస్వార్థంగా సేవలందించినందుకు లభించిన బహుమానం ఇదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణల వెనుక పెద్ద హస్తం ఉందన్నారు. సీజేఐ కార్యాలయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థ ఎన్నటికీ బలిపశువు కాదన్న జస్టిస్ రంజన్ గొగోయ్ ఇక ముందు కూడా నిర్భయంగా విధులు నిర్వర్తిస్తానన్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్ దగ్గర గతంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ ఆయనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారని కొన్ని వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. ఈ ఆరోపణలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ప్రభావితం చేసే అంశంగా పేర్కొన్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.